వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. నిన్న 19వ తారీఖు నుంచి మనకు డేట్స్ కూడా ఇంతకుముందు వీడియోలో చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులోపల కొన్ని ముఖ్యమైన విషయాలు మీతోటి షేర్ చేసుకుంటా. ఏంటంటే కామెంట్ సెక్షన్లో మనకి స్పాట్ అడ్మిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కూడా డీటెయిల్స్ పెట్టడం జరిగింది. సో మన ఛానల్ ఎట్లాగ అడ్వాన్స్డ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగింది, స్పాట్ అడ్మిషన్ లోపల కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీకు విత్ ప్రూఫ్స్ తోటి చూపిస్తాం. మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎంతవరకు దిగుతుంది. సెకండ్ ఫేజ్లో రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళారు. సో స్పాట్ అడ్మిషన్లు వచ్చిన వాళ్ళ ర్యాంకులను ఆధారంగా మీకు వాళ్ళకు సెకండ్ ఫేజ్ రాలేదు. సో వీళ్ళందరూ స్పాట్లో వచ్చిల్లానంటే ఆ ర్యాంకు దగ్గర ఉందా మీకు, లేకపోతే దానికంటే ముందే ఉందా, మీకు సెకండ్లో వస్తుందా, లేకపోతే స్పాట్లో వెళ్తేనే వస్తుందా అనేది ఐడియా వస్తుంది. ఇక దానికంటే ముఖ్యంగా ముందు విషయం ఏంటంటే ఇక్కడ చూసిల్లా, ఇక్కడ మనకు అంతకుముందు ఏముండే అప్లికేషన్ కింద రిజిస్ట్రేషన్ ఇయర్ కాడ మనకు క్యాండిడేట్స్ సీట్ అలాట్మెంటు, ప్రొవిజనల్లీ సీట్ అలాట్మెంటు డీటెయిల్స్, రెండోది వచ్చేసి కాలేజీ లాగిన్ ఫేస్ 1 అది కాలేజీ లాగిన్ ఉన్నది. తర్వాత ఇక కాలేజీ వైజు సీట్ అలాట్మెంట్లు అని 3 ఉండే. ఇప్పుడు ఉందా? ఇప్పుడు మూడోది లేదు, రెండోది లేదు. ఇప్పుడు ఏముంది, రిజిస్ట్రేషన్ హియర్ అండ్ కాలేజ్ లాగిన్ ఉంది. కాలేజ్ లాగిన్ వాళ్ళు మాత్రమే లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అయినా పర్లేదు, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకి కూడా ముందే చెప్తున్నా. డైరెక్ట్ ఆప్షన్ నిన్న అడిగారు కూడా కొంతమంది, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనైనా మళ్ళీ మనీ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి. సో అందుకని చెప్తున్నా, ఎంతో కొంతమందికి తెలియకుంటుంది కాబట్టి. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ లోపల ఎటువంటి మిస్టేక్ చేయకుండా అప్రూవల్ తెచ్చుకోండి. ఇప్పుడు కాలేజీ వైజు అలాట్మెంటు డీటెయిల్స్ లేవు కాబట్టి మరి ఏ కాలేజీ లోపల ఇప్పుడు ఇంతకుముందు అంటే అందులోపల చూసుకున్నారు. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చుకుంటారు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ కట్ ఆఫ్ అయింది, మీకు ఎక్కడ వస్తుంది అనేది ఏ విధంగా ఇచ్చుకుంటారు అనేది మీకు ఇప్పుడు ఐడియా ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు లిస్ట్ తీసేసిండు కరెక్ట్ టైంకు. లిస్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్ అవసరం ఉందన్నట్టు, మనకి లిస్ట్ అవసరం ఉంది. కాలేజీ వైజ్ డీటెయిల్స్, సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు కనుక ఉండుంటే మనం సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మనకి కట్ ఆఫ్లు తెలుస్తాయి కాబట్టి, బీసీబీలో ఎంత కట్ అయింది, బీసీడీలో కట్ ఎంత అయింది, ఏ కాలేజీలో ఎంత దగ్గర కట్ అయింది. సో కరెక్ట్ టైంకు ఇట్లా చేస్తారు. అందుకని చెప్పేసి నేను మన ఎక్సెల్ ఫైల్ కరెక్ట్ టైంలో ఉపయోగపడుతుందని చెప్పేసి తయారు చేసి పెట్టిన. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా స్పాట్ అడ్మిషన్లో మీరు ఏం చేస్తారు, స్పాట్ అడ్మిషన్ లోపల కూడా సేమ్ సెకండ్ ఫేజ్ అయిపోయినాక ఈ విధంగానే పెడతాడు. ఎట్లా పెడతాడు ఇంకా చూడండి. స్పాట్ అడ్మిషన్లో అప్పుడు పెట్టినప్పుడు అప్పుడు కాలేజీ వైజ్ ర్యాంక్ అవి ఉండమన్నట్టు ఇంకా తీసేస్తాడు. మనకు సీట్ అలాట్మెంట్ అయిన డీటెయిల్స్ తీసేస్తాడు. తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ కాలేజీలో ఎంత ర్యాంకు దగ్గర ఏ కేటగిరీలో కట్ అయింది అనేది మీకు ఐడియా ఉండదు. ఐడియా ఉండనప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు అన్ని కాలేజీ లోపల అటెండ్ కావాల్సి ఉంటుంది. అవగాహన లేకపోవడం వల్ల లెస్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అన్నట్టు, అవగాహన లేకపోవడం వల్ల ఒకతను ఏం చేసిండు, 10 చూడండి చూపిస్తా, 10 కాలేజీ లోపల దాదాపు ఏం చేసిండనంటే అటెండ్ అయ్యిండు. సో సీట్ రాలే. ఆఖరికి మన ఛానల్ అతనికి రీచ్ అయ్యి కరెక్ట్ ఒకటి రెండు కాలేజీలో చెప్పాను, 1-2 కాలేజీ లోపల సీట్లు వచ్చినాయి అతనికి. సో అది ఉపయోగపడుతుంది, ఎక్సెల్ షీట్ అప్పుడు ఉపయోగపడుతుంది మీకు. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసుకుంటారు కాలేజ్ వాళ్ళు విడుదల చేసుకుంటారు. ఇండివిజువల్గా నోటీస్ ఇచ్చుకుంటారు పేపర్కి ఇవ్వకపోయినా మన యొక్క ఈ లాసెట్ సైటు అఫీషియల్ వెబ్సైట్ లోపల ఈ విధంగా ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ డేట్స్ అనేది రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 1 మంత్ డిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేలో ఎగ్జామ్ జరిగితే, May 18th ఎగ్జామ్ జరిగితే ఈసారి ఏప్రిల్లో జరిగింది.
కాబట్టి 1 మంత్ డిఫరెన్స్. ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా మీకు ఆగస్ట్ ఎండింగ్‌లో పోయి సెప్టెంబర్ స్టార్టింగ్‌లో జాయినింగ్ అవుతుంది. రిపోర్టింగ్ అవుతుంది. స్పాట్ అడ్మిషన్ కూడా లాస్ట్‌కి అవుతది. అట్లా. కాబట్టి ఇక్కడ పోయినసారి ఏంది అక్టోబర్‌లో జరిగింది ఇది స్పాట్ అడ్మిషన్. డేట్స్ అనేది ఈ విధంగా ఇస్తాడు. ఎట్లా ఇప్పుడు ఒకటే డేట్ రోజు మనకు పెండకంటి లా కాలేజీ, కెవి రంగారెడ్డి కాలేజీ, పదాల రామరెడ్డి, మహాత్మా గాంధీ కాలేజీ ఈ 4 కాలేజీలకు ఈ రోజు మాత్రమే ఏం చేయాలి? 15వ తారీఖు 12 PM లోపల మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ 4 కాలేజీలల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము ఆ 12 PM లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటాం కదా. ఆ తర్వాత 4 PM వరకు మనకేమవుతుంది అని అంటే సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదా అనేది తెలుస్తుంది. 15వ తారీఖు ఇప్పుడు ఈ డేట్ ఇచ్చిండు. మనకి నోటిఫికేషన్ అనేది 2-3 రోజుల ముందు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు 15 ఈ డేట్స్ ఇవ్వడానికి ముందు 13కు అట్లా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఉదాహరణకు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు 15వ తారీఖు ఈ టైం లోపల వీళ్ళు అంటే అంతకుముందు 14 రోజు నుంచి కూడా వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆ PM లోపల వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని కాలేజ్కి అటెండ్ కావాలి. అటెండ్ అయ్యి ఏం చేయాలి? జిరాక్స్ సబ్మిట్ చేయాలి. జిరాక్స్ సబ్మిట్ చేస్తారు కదా మీరు 12 PM లోపు జిరాక్స్ సబ్మిట్ చేస్తారు. మీకు 4 PM లోపు సీట్ అలాట్ అయిందా కాలేదా అనేది కాలేజీ లోపల అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నోటీస్ బోర్డులో ఎవరెవరికి సీట్ అలాట్మెంట్ అయింది అనేది చెప్తారు. మీరు నెక్స్ట్ డే 16th నెక్స్ట్ డే ఈ 12 PM లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. సీట్ అలాట్మెంట్ అయిందనుకోండి నెక్స్ట్ డే ఈ టైం లోపల ఇవ్వాలి. ఇప్పుడు 4 కాలేజీ ఉన్నాయి కదా. ఈ 4 కాలేజీల లోపల మీకు ఏ కాలేజీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉన్నది, మీ కేటగిరీలో ఎంత దగ్గర కట్ అయింది, మీకు వస్తుందా రాదా అనేది మీకు తెలవాలి. మీకు తెలియకపోతే ఏం చేస్తారు? పోతారు 4కి అప్లై చేస్తారు, రాదు. మళ్ళీ తర్వాత తెల్లారి నెక్స్ట్ డే 16th ఉంది. 16th కూడా సేమ్. ఎన్ని కాలేజీలు ఉన్నాయి? మార్వాడి శిక్షా సమితి ఉంది, పొనుగోటి మాధవరావు కాలేజ్ ఉంది, అంబేద్కర్ ఉంది. ఇది 3 ఇయర్స్కైనా 5 ఇయర్స్కైనా రెండింటి కలిపే ఉంటుంది. ఒకటే ఇట్లా వస్తుంది. మళ్ళీ దానికి వేరే ఉండదు. సో డాక్టర్ అంబేద్కర్ కాలేజీ, ఆంధ్ర మహిళా సభ అండ్ విఆర్కే కాలేజీ. ఇప్పుడు ఈ కాలేజీలకు మనము 16th 12 PM లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఆ లోపే ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ కూడా మనము వెరిఫికేషన్ కోసమని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకు ఇవ్వాలి, చూపించి ఏం చేస్తాము? మళ్ళీ 4 PM వరకు వెయిట్ చేయొచ్చు. లేకపోతే రిటర్న్ వెళ్ళిపోతే ఇప్పుడు మెసేజ్లు వస్తాయి. కొన్ని కాలేజీ వాళ్ళు కన్వీనర్ నుంచి మెసేజ్లు కొన్ని సెల్లులకు పంపిస్తారు. కొన్ని సెల్లులకు రావు, డిస్ప్లేలోనే పెడతారు డైరెక్ట్. సో మనకి ఇప్పుడు డేట్స్ అయితే చూసుకోండి మీరు. ఇట్లా ఈ విధంగా డేట్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ డేట్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఇది చూడండి. ఇప్పుడు ఆ కాలేజీలు ఉన్నాయి. కాలేజీలకు సంబంధించి ఒక్కొక్క కాలేజీకి సంబంధించి ఒక్కొక్క సైట్ ఉంటుంది ఇట్లా. సో దీన్ని మనం క్లిక్ చేస్తాం. డేట్లు ఆ విధంగా వచ్చిన తర్వాత మనము ఏం చేస్తాము? ఇప్పుడు ఏ కాలేజీలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటామో ఆ కాలేజీ యొక్క లింకును క్లిక్ చేస్తాం. ఉదాహరణకు ఇక్కడ అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ కాలేజీలో సీట్లు ఎన్ని ఉన్నాయి ఏంటిది వివరాలు కనుక్కోవాలి మనం ఫస్ట్. అంటే అది పెట్టిన తర్వాత మనకి ఇది పెడతాడు నెక్స్ట్ డే ఈ విధంగా పెడతాడు. 13వ తారీఖు ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే 14వ తారీఖు ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఉదాహరణ చెప్తాను. సో ఈ లింక్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇవి డేట్లు. సో ఈ విధంగా ఉదాహరణకు విఆర్కే కాలేజీ అక్కడ ఆ లింక్ క్లిక్ చేసినాం. అరోరా కాదు, విఆర్కే కాలేజీ లింక్ క్లిక్ చేసినాం. క్లిక్ చేస్తే ఏమైంది? విఆర్కే కాలేజీకి సంబంధించి ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇందు లోపల. అండ్ అంటే క్యాండిడేట్స్ ఏమేమి పట్టుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వేకెన్సీ మీద క్లిక్ చేసినామనుకోండి, వేకెన్సీలు ఏ కేటగిరీలో బీసీఏలా
ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీబీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీసీలో ఎన్ని ఉన్నాయి, బీసీడీలో ఉన్నాయా లేవా, మళ్ళీ జనరల్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్స్కి ఎన్ని ఉన్నాయి, ఇట్లా మొత్తము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎన్ని సీట్లు ఉన్నాయి, 3 ఇయర్స్కి ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 5 ఇయర్స్కి ఎన్ని ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము వేకెన్సీ మీద క్లిక్ చేస్తే వేకెన్సీ సంబంధించి చూపిస్తుంది. ఫీజు డీటెయిల్స్, ఫీజు ఎంత కట్టాలి, కాలేజీ ఫీజు ఎంత ఉంటుందో అంత ఫీజు ఇక్కడ చూపిస్తుంది. ఫీజు డీటెయిల్స్, ఆ కాలేజ్ యొక్క ఫీజు డీటెయిల్స్. ఓకేనా? ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాతనే ఇక్కడ స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కాడ హాల్ టికెట్ నెంబర్ వేసి ర్యాంకు కొడితే సబ్మిట్ చేస్తే మీకు పేమెంట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పేమెంట్ 900 అయితే 900, 500 అయితే 500. ఏమన్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, లేకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 అంటే 500, మిగిలిన వాళ్ళకి 900 ఉంటే 900, ఈ విధంగా. సో ఇప్పుడు వేకెన్సీ లిస్టు సంబంధించి చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ అంటే కామను. వేకెన్సీలు ఎట్లా చూపిస్తాయి అని అంటే వేకెన్సీ మీద క్లిక్ చేసినాం. వేకెన్సీ మీద క్లిక్ చేసినప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి అన్నట్టు ఫస్ట్ పైన. అప్పుడు ఏమొస్తుంది, 3 ఇయర్స్ ఎల్ఎల్బి లోపల ఒక కాలేజీ లోపల ఇప్పుడు ఉదాహరణకు రెగ్యులర్లో ఓపెన్ అన్రిజర్వ్డ్ జనరల్లో 1 సీట్ ఉంది, అండ్ రెగ్యులర్ ఓపెన్ ఓయూ ఫీమేల్ దాంట్లో 4 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫీమేల్ 4 మెంబర్స్ ఉంటే ఫీమేల్స్కి ఇస్తారు, ఫీమేల్స్ లేకపోతే ఇవి మేల్స్ కూడా ఇస్తారు. ఓకేనా? అట్లా. ఇంకా నెక్స్ట్ ఏంటి, రెగ్యులర్ ఓపెన్ ఓయూ జనరల్ 5 ఉన్నాయి. ఈ 5 జనరల్లో ర్యాంక్ ఆధారంగానే ఇవి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళది ఈ ఓపెన్ది. అట్లా మొత్తం ఎన్ని టోటలు 10. ఈ విధంగా ఇక కింద వేకెన్సీ డీటెయిల్స్ ఇన్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ కిందనే ఉంటాయి. ఇట్లా బీబీఏ ఎల్ఎల్బిల 5 ఇయర్స్ దాంట్లో రెగ్యులర్ ఓపెన్ ఓయూ ఫీమేల్కు 9 ఉన్నాయి, అండ్ అదేవిధంగా జనరల్లో 21. మొత్తం ఎన్ని ఉన్నాయి, 30 సీట్స్ ఉన్నాయి. సో అవి 24 3 ఇయర్స్ ఎల్ఎల్బి అని, 5 ఇయర్స్ ఎల్ఎల్బి 30 అని ఇట్లా చూపిస్తుంది. మొత్తం సీట్లు ఎన్ని, ప్రతి కాలేజీ లింక్ ఓపెన్ చేస్తే ఆ కాలేజీకి సంబంధించిన అన్ని సీట్లు ఈ విధంగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. వచ్చిన తర్వాత పేమెంట్కి వచ్చేస్తే ఇక్కడ పేమెంట్ ఐడి అండ్ పేమెంట్ అమౌంట్ 500. ఇది ఈడబ్ల్యూఎస్ అనుకుంటా. ఇక్కడ చూసిలా ఇన్కమ్ కూడా లోయర్ ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మేబీ 500 ఉండొచ్చు. అదే మిగిలిన బీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే 900 ఉంది. ఎస్సీ ఎస్టీ కూడా 500 ఉండొచ్చు. అని అంత గమనించలేదు పోయినసారి ఎస్సీ ఎస్టీ అమౌంట్, కానీ ఇక్కడ చూస్తే 500 ఉంది. ఈసారి కూడా అంతే ఉందా మరి? కాలేజీ సీట్ల రేట్లు పెరిగినాయి కాబట్టి, ఫీజులు పెరిగినాయి కాబట్టి మరి ఇది పెంచకపోవచ్చు అని అనుకుంటాను. ఓకేనా? సో పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్ అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది. కన్వీనర్ నుంచి మెసేజ్ వస్తుంది, ఈవినింగ్ వరకు వస్తుంది మెసేజ్ వచ్చినా రాకపోయినా కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది కాలేజీ వాళ్ళు నోటీస్ బోర్డులో ఎవరెవరికి సీటు ఏ కేటగిరీలో అలాట్ అయింది. అట్లా మనకు లాస్ట్ టైము మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ యొక్క ఛానల్ తోటి బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ కూడా ఏం చేసేయాలంటే నెక్స్ట్ డే కాలేజీలో వాళ్ళకి మెసేజ్ వచ్చింది కదా, నెక్స్ట్ డే కాలేజీలో వాళ్ళు పోయి రిపోర్ట్ ఇవ్వాలి, మనీ కట్టాలి, రిపోర్ట్ ఇవ్వాలి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసిళ్ళు, పోయి జాయిన్ అయినప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరికీ ప్రతి కాలేజీ లోపల సీట్లు అలాట్ అవుతాయి. మన సబ్స్క్రైబర్స్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీ లోపల సీట్లు అలాట్ అవుతాయి. ఇప్పుడు నా గైడ్లైన్స్ తోటి నేను ఎట్లాగో స్పాట్ అడ్మిషన్లో సీట్లు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చే విధంగా దాదాపు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత నోటీస్ బోర్డులో పెడతారు కదా మొత్తం లిస్టు, ఆ లిస్టు నాకు ఇట్లా వాట్సాప్లో పంపిస్తే కనుక, ఇప్పుడు చూడండి, పోయినసారి ప్రతి కాలేజీ నుంచి మనకు ఈ విధంగా ప్రతి సబ్స్క్రైబరు ఎవరైతే ఉన్నారో మనోళ్ళు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి, చాలా మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది ప్రతి విషయంలో చూసుకుంటే. కాబట్టి ఏమవుతుందంటే అది మీరు పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ పోయి అది ఇస్తే నాకంటే ఎక్కువ నాకేం ఉండదు పెద్దగా యూజు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ వాట్సాప్లో నాకు పంపిస్తే నేనేం చేస్తా,
నా యొక్క ఛానల్ ద్వారా ఇగో వీళ్ళకు ఈ కాలేజీలో సీట్ అలాట్‌మెంట్ అయిందని జెప్పేసి నేను పెడితే వాళ్ళకేమైతదనంటే, ఇంకా మెసేజ్ రాకుండా ఉంటది. సగం మందికి మెసేజ్‌లొస్తాయి. సగం మందికి మెసేజ్‌లు రావు. రాకపోతే ఏమైతది, ఈ యొక్క ఛానల్ నుంచి ఇట్లా నేను మొత్తం లాస్ట్ టైమ్ ఈ విధంగా పెట్టిన. పెడితే వాళ్ళు క్లియర్‌గా చూసుకున్నారు. క్లియర్‌గా పెట్టిల్లు చూడండి. కొన్ని క్లియర్‌గా పెట్టిర్రు. కొన్ని బ్లర్ పెట్టారు. బ్లర్ పెడితే కూడా ఇంకా వేరే సబ్‌స్క్రైబర్ అలానే సీట్ వచ్చినోళ్ళు కూడా మళ్ళీ క్లియర్‌గా పెట్టడం జరిగింది. సో, ఇగ చూడండి పెండకంటి కాలేజీలో స్పాట్ అడ్మిషన్ ఎక్కడికి దిగింది, ఎంత ర్యాంక్ వరకు ఎవలెవలికి ఏ కేటగిరీల సీట్లు ఎట్లా పడితే అట్లా ఇవ్వడం కూడా జరిగింది. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇది పెండకంటి కాలేజీ. ఇందులోపల సరిగా ఇది టాప్ కాలేజ్ కాబట్టి ఓకే పర్ఫెక్ట్‌గానే ఇది ఫిలప్ చేయడం జరిగింది. అందుకని నేను ఎంత ఎతికినా గానీ నాకు అందులోపల అదేం కనిపించలేదు మైనస్. ఇట్లా మొత్తం ఇదే క్లియర్‌గా సో, అది పెండకంటి కాలేజీ. మిగిలిన కాలేజీలు చూస్తా ఉంటే మీకు నేను సరే అది ఏం జరిగిందనేది చూపించే ప్రయత్నం చేస్తానులే కానీ, మిగిలిన కాలేజీలు కూడా చూసుకోండి. పెండకంటి కాలేజీ చాలా వచ్చినాయి. ఇట్లా మెసేజ్‌లొస్తాయి. చాలామందికి మెసేజ్‌లొస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏందనంటే, ఏ కాలేజీలో వాళ్ళకి సీట్ అలాట్ అయింది. వాళ్ళు పోయి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఈ విధంగా నోటీస్ బోర్డ్‌లో పెట్టినవి మాత్రం సెండ్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ యూజ్‌ఫుల్ అవుతాయి మన ఛానల్ ద్వారా. ఇదేంటి, ఇది ఇస్లామియా కాలేజ్ అనుకుంటా. ఇది మార్వాడి శిక్షా సమితి కాలేజీ. చూసిల్లా ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన దాన్ని లోకల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది సీటు. పైన ఎస్టీ అన్రిజర్వ్డ్ జనరల్. ఇక్కడ అన్రిజర్వ్డ్ జనరల్ ఎస్టీ వాళ్ళు లేనప్పుడు లోకల్ వాళ్ళకే సీట్ అనేది అలాట్ చేసిళ్ళు 1918 మేలు. ఇది నార్మల్గా లోకల్ది. ఇది రెండోది ఎస్టీ ఓయూ కేటగిరీ లోకల్ కేటగిరీకి సంబంధించిన జనరల్ సీటును ఎస్టీ లోకల్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైది మాత్రం అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ సీట్ అన్నట్టు. సో, దీన్ని లోకల్ వాళ్ళకు వాళ్ళు లేరు. అప్పుడు ఏం చేస్తారు, లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిళ్ళు కూడా. ఇక మార్వాడి శిక్షా సమితికి సంబంధించి క్లియర్‌గా ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి. చూడండి అన్రిజర్వ్డ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇస్తారు. ర్యాంకులు చూడండి ఎక్కడికి పోయినాయి అనేది. కట్ ఆఫ్ అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ ర్యాంకు పోతుంది. రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రము పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ చూసిల్లా, ఇక్కడ చూడండి ఎన్నో నెంబరు, 7వ నెంబర్ చూసిల్లా. ఇక్కడ రెగ్యులరు బీసీఏ లోకల్ ఓయూ జనరల్ కేటగిరీకి సంబంధించింది. బీసీఏలో జనరల్ కేటగిరీకి సంబంధించింది. ఇక్కడ వాళ్ళకి ఇచ్చిళ్ళు సీటు ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చిళ్ళు. చూసిల్లా సీట్ ఎక్కడుంది, సీట్ అనేది ఎస్సీ గ్రూప్ 2లో సీట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో సీట్ ఉంది. అయితే దాన్ని ఏంది ఇక్కడ 7వ నెంబర్ కదా, బీసీఏ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
చూసిల్లా 7 నెంబర్ది ఎవరు నరసింహరాజు అని ఇట్లా మేలు. అంటే బీసీఈ సీట్ అనేది ఎస్సీ గ్రూప్ 2. ఇది ఒకరికి సీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించుకుంటా పోతే. ఎందుకంటే ఆ కేటగిరీ లోపల క్యాండిడేట్స్ ఇందులోపల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. చేసుకున్నప్పుడు ఏం చేస్తారు, సీట్ను ఖాళీగా ఉంచారు, ఫిలప్ చేయాలి, ఒకరితో ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి, బీసీడీ అన్రిజర్వ్డ్ ఫీమేల్ సీట్ను లోకల్ బీసీడీ ఫీమేల్కి ఇవ్వడం జరిగింది. అట్లా అన్రిజర్వ్డ్ వాళ్ళు తక్కువ వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి కాలేజీ లోపల వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉంటుంది. వాళ్ళు అన్ని కాలేజీలోకి వెళ్ళి చేయలేరు కాబట్టి ఆ సీట్లు వాళ్ళకే ఫిలప్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చూస్తారు. అట్లా ఇక ఏం చేస్తారు, స్పాట్ అడ్మిషన్లో ఎవరు వస్తే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మరి ఎల్లకు పోవాలి అనేది ఆలోచించుకొని సీట్ కావాలనుకుంటే పోవాల్సి వస్తుంది. ఇది అంబేద్కర్ కాలేజీ. చూడండి కొన్ని ఎంత నీట్గా పంపిళ్ళు, కొన్ని శ్రద్ధ పెట్టి పంపిళ్ళు, కొన్ని ఇక కొన్ని ఏమో ఎట్లా పడితే అట్లా పంపిళ్ళు. అవన్నీ కూడా మన దగ్గర ఉండిపోయినాయి అప్పటి. అలాటెడ్ కేటగిరీ ఇది వాళ్ళు కేటగిరీ సీట్ దేంట్లో అలాట్ అయింది, ఏ కేటగిరీలో సీట్ ఉంది. అంబేద్కర్ కాలేజీ అంటే 3 years 5 years అన్నీ కూడా మీరు నిదానంగా చూసుకోవాలి. నేను మామూలుగా ఫాస్ట్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పొనుగోడు మాధవరావు కాలేజీకి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 2లో ఎన్నోది 28వ చూసిలా, 28వ నెంబర్ చూడండి, సీరియల్ నెంబర్. ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీ లోపల సీట్ ఉంది. ఆ సీట్ను ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు సరిపోను మంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దాన్ని ఏం చేసిళ్ళు, ఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 1లో సీట్ అనేది ఫీమేల్ లోకల్ వాళ్ళకు ఫీమేల్కి అనేది సీట్ అలాటెడ్ కేటగిరీ అన్నట్టు అలాట్ చేసిళ్ళు. అర్థమైందా? అట్లా అంటే ఆ విధంగా జరుగుతుంటాయి అన్నమాట. క్యాండిడేట్స్ సరిపోను ఉంటేనేమో ఏం లేదు. ఈడ చూడండి 22వ చూడండి, కింది నుంచి ఎక్కువ జరిగేది. ఎస్టీ కేటగిరీలో సీట్ ఉంది, ఫీమేల్ ఎస్టీ కేటగిరీలో ఉంది. సారీ, ఇక్కడ బీసీఏ కేటగిరీలో ఉంది సీట్ అనేది బీసీఏ కేటగిరీలో ఉంది. దీన్ని ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీబీ కింద బీసీబీ కేటగిరీ దాన్ని ఓసీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది సీటు. ఓసీ కేటగిరీలో ఇక్కడ చూడండి, బీసీబీ ఎన్నో నెంబరు, సీరియల్ నెంబర్ 19. బీసీబీ కేటగిరీలో ఉన్న సీట్ను ఎస్సీ గ్రూప్ 2లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ బీసీబీ పైన ఫీమేల్ది ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బీసీఈ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం చూసిల్లా అసలు బీసీడీది మళ్ళీ ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది. బీసీబీ ఎస్సీ గ్రూప్ 2కి ఇవ్వడం జరిగింది. చూసారా? ఈ మొత్తం చూడండి, కింద నుంచి పొనుగోటి మాధవరావు కాలేజీ నిదానంగా చూసుకోండి. ఒక కేటగిరీకి సంబంధించి ఇంకోలకు అలాట్ చేసిళ్ళు, ఒక కేటగిరీకి సంబంధించింది ఇంకోలకు. అక్కడ అలాటెడ్ కేటగిరీ ఒకటి ఉంది, ఇక్కడ అలాట్ చేసిన కేటగిరీ ఒకటి ఉంది. అట్లా ఇది మీరు చూడాల్సింది జెండర్ తర్వాత కేటగిరీ, అలాటెడ్ కేటగిరీ అట్లా. ఇది పొనుగోడు మాధవరావు కాలేజీ. ఇదేంటి, ఇది 3 years ఎల్ఎల్వినే. కేశవ మెమోరియల్ కాలేజీలో కూడా చూడండి.
అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ, అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ. దీని లోపల చూడండి, కింద చూడండి, ఇక కింద ఏముంది, బీసీడీ ఓయూ ఫీమేల్ లోకల్ది. ఇక్కడ ఎస్టీ పతలావత్ తేజశ్రీ పతలావత్. అంటే ఇక్కడ బీసీడీ ఓయూ ఫీమేల్ కేటగిరీలో ఉన్న సీటు బీసీడీ వాళ్ళు ఈ కాలేజీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సీట్ ఫిలప్ చేయాలి కాబట్టి ఎస్టీ వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఏం చేసిళ్ళు, వాళ్ళకు సీట్ అనేది అలాట్ చేసిళ్ళు. ఇక మళ్ళీ పైన చూడండి, బీసీఏ ఓయూ జనరల్ సీట్ ఉంది. దీన్ని ఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన మేలు, ఇదేంటి జనరల్ కాబట్టి సరే జనరల్ అయినా పర్లేదు, బీసీఏది ఎస్సీ గ్రూప్ 2 తిగుల కౌశిక్ వర్ధన్, ఇట్లా వీళ్ళకు ఇట్లా అలాట్ చేసిళ్ళు. ఇదేంటి బీసీది బీసీ వాళ్ళకే ఇచ్చిళ్ళు. అండ్ బీసీబీది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించింది. ఓసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది ర్యాంక్ తక్కువ ఉంది కాబట్టి ఇచ్చిళ్ళు, అది ఓకే. కింది మాత్రం అది పరిస్థితి. అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ, ఇదేంటి రిహర్సల్కి సంబంధించిన మొత్తం లిస్ట్, అంటే అది కిందిది అన్నట్టు, ఇది పైది. చూసిలా ఈ విధమైన అవి జరుగుతాయి. అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ. వీడియో బాగా లెంతీ అవుతుంది కానీ మరి మీకు లాస్ట్ టైము స్పాట్ అడ్మిషన్లో ఏ కాలేజీ లోపల ఏ కేటగిరీలో ఏందనేది అట్లా చూసుకుంటే మీతో పాటు నేను కూడా ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి లాస్ట్ టైం చేసిందే, కాకపోతే మీకు కూడా ఇక ఈ విధమైన పరిణామాలు జరుగుతాయి అని తెలియజేస్తున్నా. ఎవరికో ఇస్తారు సీట్లు, ఎట్లా పడితే అట్లా ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేయడం అనేది లక్ష్యం. ఇక్కడ చూడండి, రెగ్యులరు ఎస్సీ గ్రూప్ 1 ఫీమేల్కి సంబంధించిన సీటు ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చారు. కింద నుంచి 52ది డి అంబిక ఇవ్వడం జరిగింది. ఎస్టీకి సంబంధించింది ఎస్టీకి ఇచ్చారు, ఓకే. అట్లా కింద నుంచి ఇక ఎవరు పైనుంచి ఆర్డర్ ప్రకారం వచ్చింది. అందరు అవైలబుల్గా ఉన్న వాళ్ళతోటి ఈ విధంగా ఫిలప్ చేశారు. అదే కాలేజ్ సంబంధించి ఫిలప్ చేశారు. ఇక కింద ఏమవుతుంది అని అంటే జనాలు లేరు, ఆ కేటగిరీలో లేరు, ఆ సీట్లు ఉంటున్నాయి కాబట్టి ఇక ఎవరికైనా ఇచ్చి ఫిలప్ చేద్దామన్నట్టు చేసి మూసిపడేసిళ్ళు. ఇక చూడండి, రెగ్యులరు ఓపెను ఓయూ ఫీమేల్కి సంబంధించిందని సో బీసీబీకి ఇచ్చిళ్ళు, ఓకే పర్వాలేదు, అది ప్రాబ్లం ఏం లేదు. మీరు కూడా ఈసారి ఈ విధంగా పంపిస్తారని ఆశిస్తూ ఉన్నా. అందుగురించి అని మీకు ఇట్లా క్లియర్గా పంపిస్తేనే మీరు ఇప్పుడు ఒకవేళ బ్లర్గా పంపిస్తే చూడడానికి మీకు ఎంత ఇరిటేషన్ అనిపిస్తుందో, మరి మీరు పంపించేది కూడా నెక్స్ట్ వాళ్ళకు ఇరిటేషన్ కాకుండా ఉండే విధంగా కొంచెం క్లియర్గా పంపించే విధంగా చూడండి. ఇదేంటి ఇస్లామియా కాలేజ్ అంటే ఇక ఈ పోయినసారి అన్ని కేటగిరీలకు ఇచ్చిళ్ళు కానీ చూడండి, పోయినసారి ఎస్సీ గ్రూప్ 3 బీసీడీ బీసీబీ ఓసీ బీసీడీకి కూడా ఇచ్చిళ్ళు, ఎస్సీ గ్రూప్ 3 కింది పోతే ఎస్సీ గ్రూప్ 3 ఎస్సీ అట్లా ఇచ్చిళ్ళు. ఈసారి మొత్తం ఫస్ట్ ప్లేస్లో బీసీబీ బీసీఈ ఓన్లీ మైనారిటీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. చూడండి కింద నుంచి చూడండి, ఎస్సీ గ్రూప్ 2 ఎస్టీ అట్లా బీసీబీ ఇచ్చిళ్ళు ఇస్లామియా సంబంధించింది. ఇదేంది వినాయక లా కాలేజీలో కూడా ఇంకో బీసీఈకి కేటగిరీ కింద నుంచి చూడండి, 5వ నెంబర్ బీసీఈ ఓయూ ఫీమేలు సంబంధించిన సీటును ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు ఇవ్వడం అనేది జరిగింది. గీలక స్రవంతి అనేది ఎస్సీ గ్రూప్ 3 ఆమె, బీసీఈలో పేర్లు ఉండవు కాబట్టి కేటగిరీలో ఏ కేటగిరీలో సీట్ ఉంది అని అంటే రెగ్యులర్ బీసీఈ ఓయూ ఫీమేల్లో ఉంటే దాన్ని అట్లా ఇవ్వడం జరిగింది. బీసీడీలో ఉన్నదాన్ని కూడా ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పైన 2 బీసీడీలో ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి గ్రూప్ 3లో ఒకటి అలాట్ చేసిళ్ళు, ఓకేనా. బీసీబీలో ఉన్నదాన్ని ఓసీ అవి ఇవ్వచ్చులే కానీ ఇవి కూడా అట్లా ఇచ్చిళ్ళు.
ఏమేమి సబ్మిట్ చేయాలి మీరు? ఒరిజినల్ అండ్ జిరాక్స్ సెట్స్ ఇవన్నీ కూడా పట్టుకొని పోవాలి. ఆ నోటీస్ బోర్డులోనే ఇగో ఇవి పట్టుకొని రమ్మని చెప్పి లిస్ట్ పెట్టిళ్ళు. చూసుకోవాలి, ఇది పరిస్థితి కాలేజీ నోటీస్ బోర్డులో. వినాయక కాలేజీ అన్ని కాలేజీలో ఉంటుంది అట్లా. వినాయక కాలేజీ అట్లా చూడండి. కింద బీసీఏ ఎస్టీది ఎస్సీ గ్రూప్ 3కి ఇచ్చిళ్ళు, ఎస్టీది మళ్ళీ ఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చిళ్ళు, మళ్ళీ పైన ఎస్టీది ఎస్సీ గ్రూప్ 3 అట్లా మార్పులు చేర్పులు. వినాయక లా కాలేజ్, భాస్కర లా కాలేజీ, భాస్కర అంటే పంపించిన వేరే వాళ్ళు పంపించడం జరిగింది. ఈ విధంగా మెసేజ్లు వస్తాయి. ఒక్కొక్క అతనికి 3 కాలేజీల నుంచి వచ్చింది చూడుర్రి అని పెట్టిండు మన సబ్స్క్రైబరు. ఓకేనా? అతనికి ఏందని అంటే 3-4 రోజుల తర్వాత పంపిర్రు మెసేజ్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు జాయిన్ కాలేదనుకోండి, జాయిన్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా జాయిన్ కాకపోతే ఇంకో వాళ్ళకు, ఈ విధంగా ఈ స్పాట్ అడ్మిషన్ అయిపోయే వరకు సీట్లు ఒకవేళ జాయిన్ కాకపోతే మెసేజ్లు పంపిస్తూనే ఉంటారు. అట్లా మనోడికి ఇవాళ అటెండ్ అయ్యిండు, ఇలా రాలే, మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో అటెండ్ అయ్యిండు, అలా రాలే, ఆ తర్వాత ఇంకో దాంట్లో అటెండ్ అయ్యిండు, అలా రాలే, తర్వాత ఇంకో దాంట్లో పోయినప్పుడు ఏమైందంటే ఈ 3 కాలేజీల వాళ్ళు కూడా మెసేజ్ సీట్ అలాట్ అయింది వచ్చి జాయిన్ గారు అని చెప్పేసి మీకు ఏ కేటగిరీలో ఏ సీట్ అలాట్ అయిందని ఇట్లా పంపడం జరిగింది అన్నట్టు అని పెట్టిండు. ఇక నీకు ఆయనకు ఒకటిసారి అట్లా అంటే వాళ్ళకి అలాట్ చేశారో వాళ్ళు జాయిన్ కాలే, వాళ్ళు వేరే కాడ జాయిన్ అయిపోయారు. ఒకరికే 2-3 కాలేజీలో కూడా సీట్ అలాట్ అవుతుంది. ఇవి 2 కాలేజీలు అటెండ్ అయ్యాడు. మనకు ఒకరోజు 4 కాలేజీలు ఉన్నాయి కదా, 4 కాలేజీలో పోయి అటెండ్ అయితే ఆయన ర్యాంకు ప్రకారం 4 కాలేజీల సీట్ వచ్చింది అనుకోండి, ఆయనకు 4 కాలేజీల నుంచి మెసేజ్ పంపిస్తారు. పంపించిన తర్వాత ఆయనకి ఇష్టం వచ్చిన కాలేజీలో జాయిన్ అవుతాడు. మరి మిగిలిన 3 ప్లేసులల్లో ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారంటే ఈయన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 2 రోజుల తర్వాత మెసేజ్ పంపిస్తారు. అట్లా ఇప్పుడు మిగిలిన 3 ప్లేస్లో కూడా అట్లా కూడా వస్తాయి అన్నట్టు సీట్లు. అర్థమైందా? ఇది హెచ్డిఎం కాలేజీ. అన్ని కాలేజీల నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మనం వెళ్ళలే, మనం ప్రతి కాలేజీకి వెళ్ళలే, కానీ సబ్స్క్రైబర్ చూడండి ఎంత మంచిగా హెల్ప్ చేసిర్రో. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇట్లా హెల్ప్ చేయడం వల్ల. ప్రతి ఒక్కరూ ఇట్లా గుర్తుపెట్టుకొని మరి మనకి పంపడం వల్ల మీకు ఇది నేను చేయగలుగుతా ఉన్నా. ఇక లీగల్ సర్వీస్ అయిపోయింది, ఇంతసేపు అరోరా లీగల్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు లీగల్ సైన్స్ సంబంధించింది. ఓకేనా? సో నేను మీకు ఇన్ఫర్మేషను వేరే వాళ్ళన్నా ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన లిస్ట్ పెట్టమనండి. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళకు సంబంధించిన ఈ విధమైన డిస్ప్లే ఉందా? ఇక జస్టిస్ కుమారయ్యకు సంబంధించిన లిస్టు మనం వెళ్ళకపోయినా మన దగ్గర లిస్ట్ వచ్చిందంటే మన సబ్స్క్రైబర్స్కు మనది ఎంతగానో హెల్ప్ఫుల్ అయింది ఈ ఛానల్. వాళ్ళు పోయినసారి ఇంకా మంచిగా ప్రతి ఒక్కరు అసలు కోఆపరేషన్ మంచిగా ఉండే. చూసిన వాళ్ళు చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండే, లైక్ కొడుతూ ఉండే. ఈసారి కొంచెం అంత లేదు, అట్లా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉన్నారు, కానీ 100లో 90% జస్ట్ చూడడమే జరుగుతూ ఉంది. ఒక 10% లైక్ కొట్టడము, 5% సబ్స్క్రైబ్ చేసుకోవడము చేస్తూ ఉన్నారు. సరే పోనీ మనది కామెడీ కంటెంట్ ఛానల్ కాదు, ఇంకా వేరే
సినిమా ఓరియంటెడ్ ఛానల్ కాదు కాబట్టి, అది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఎవరైనా ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చుతుంది. మనది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి చదువుకునే వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది. అట్లా కిమ్స్ కాలేజ్ కరీంనగర్. ఎందుకు చేస్తున్నా అంటే, మీరు కూడా నాకు ఈసారి ఆదర్శ లా కాలేజ్, ఆదర్శ హన్మకొండ, ఇవన్నీ మనం కవర్ చేస్తామా? ఒక వ్యక్తి స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఇంత కాలేజీలు కవర్ చేయడం, తిరగడం అనేది కుదరదు. వాళ్ళ సబ్స్క్రైబర్సే ఆ ఛానల్ ద్వారా, ఇక 5IDC సంబంధించింది అన్నట్టు ఇలా పెట్టి, వాళ్ళ ద్వారా మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ప్రతి కాలేజీలో జాయిన్ అవుతారు వీళ్ళు. నేను హెల్ప్ చేసిన వీళ్ళందరికీ కాల్స్ చేసి మరి వీళ్ళు ఫోను చేసి నన్ను గైడ్లైన్స్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకు నేను చెప్పిన, మీకు సీట్ వస్తుంది, మీరు వెళ్ళినాక నాకు ఇది ఒక్కటైతే పంపించండి అని చెప్పిన. అట్లా చూసుకోండి ఒకసారి ఇది మొత్తం. జస్టిస్ కుమార్ ఇంకా మానేర్ లా కాలేజ్ అండి, మానేర్. ఒక విషయం, మీకు ఇవి కావాలంటే మొత్తం ఒక ఆల్బమ్ చేసిన వాట్సాప్లో నాకు నా నెంబర్ తెలుసు కదా, 8074682716. మీరు చూసుకుంటా అంటే నేను ఇది మొత్తం కలిపి పంపిస్తా. మీకు క్లియరెన్స్ ఉన్నదో లేదో అట్లా పంపించే ఉపాయం చేస్తా. డబల్ రిపీట్ అయినాయి అంటే చాలామంది మళ్ళీ పంపిల్లు కదా, అందుకనే. ఇదేంటిది, మీకు కావాల్సిందేందో మీరు చూసుకోవచ్చు, కానీ క్లియర్గా పంపండి. ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. ఆ విధంగా రిపోర్ట్ ఇవ్వాలి. అది మ్యాటరు మొత్తం. స్పాట్ అడ్మిషన్ సంబంధించిన మొత్తము కట్ ఆఫ్లు కానీ డీటెయిల్స్ కానీ మీకు అంతా ఓకే అని అనుకుంటా ఉన్నా. ఇవి లింకులు, ఈ విధంగా లింకులు వస్తాయి. లింక్ క్లిక్ చేస్తే ఆ విధంగా ఫీ పేమెంటు, వేకెన్సీ లిస్టు అవన్నీ వస్తాయి, డేట్లు వస్తాయి. సో ఇది మ్యాటరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయాలి. స్పాట్ అడ్మిషన్ గురించి అయినా, సెకండ్ ఫేజ్ గురించి అయినా, ఓకేనా? ఎక్సెల్ షీట్ కావాలనుకుంటే కూడా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నెంబర్ చెప్పినా కదా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్సెల్ షీటు. సెకండ్ ఫేజ్ తర్వాత కూడా మీకు చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన టీం వాళ్ళకి చెప్పిన సెకండ్ ఫేజ్ రాగానే చేస్తారు. దాన్ని బట్టి మీరు స్పాట్కు కట్ ఆఫ్లను చూసుకొని వెళ్ళొచ్చు. కానీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఊరికే చూడడం కాదు. మళ్ళీ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.